క్యా బోల్తే కంపెనీ కొబ్బరికాయ కంపెనీ మెంబర్స్ అందరికీ శుభోదయం. ఈ రోజు పొద్దున్నే మబ్బు మొహాలు వేసుకుని తాజా కిచెన్కి వెళ్దామని రెడీ అయిపోయాం. ఇది లొకేషన్ వచ్చేసి 100 ఫీట్ రోడ్, వైఎస్ఆర్ స్టాచ్యూ పక్క రోడ్లో ఉంటుంది. ఈ పార్కింగ్ చూసారా భయ్యా, రెస్టారెంట్ కంటే పార్కింగే పెద్దగా ఉంటుంది. మేమైతే 2 మసాలా దోశ, ఒక ప్లేట్ వడ తీసుకున్నాం. దోశ వచ్చేసి 60 రూపీస్ ఈచ్ అండ్ ఒక ప్లేట్ వడ వచ్చేసి 50 రూపీస్, టోటల్ 170 రూపీస్ అయింది. పేమెంట్ కూడా ఇక్కడ మనకు QR కోడ్ వస్తుంది, స్కాన్ చేసేది. ఆర్డర్ ఇచ్చాక వెయిటింగ్ అయితే తప్పదు. మేము కొంచెం ఎర్లీగా వచ్చాం కాబట్టి 5 to 6 మినిట్స్లో వచ్చేసింది. క్రౌడ్ ఉంటే మాత్రం ఈజీగా 15 to 20 మినిట్స్ పడుతుంది భయ్యా. ఇక్కడ ఈ బొచ్చిన హైలైట్ భయ్యా, జైల్లో చెప్పల్లాగా భలే ఉంటాయి. ఇక్కడ మసాలా దోశ చాలా ఫేమస్. అందరూ మసాలా దోశ ఆర్డర్ చేసుకుంటే వీడికి మాత్రం వడ ఫేవరెట్. సగం దోశకి నాకు చట్నీ అంతా అయిపోద్ది. నేనైతే చట్నీ తిన్నాను, లిటరల్లీ తాగుతాను. ఎప్పుడు తినేసి వెళ్ళిపోయే ముందు నాకు డౌట్ వస్తుంది, ఈ రెస్టారెంట్ అంతా అవుట్డోర్ అంబియన్స్ లో ఉంటది కదా, వర్షం పడితే వీళ్ళ బిజినెస్ పరిస్థితి ఏంటా అని. మరి టంగ్ పవర్ అలాంటిది. మేము తినే స్టార్ట్ అయ్యాక వర్షం కూడా లేట్ గా స్టార్ట్ అయింది. ఆశీష్ గా టీ తాగుదాం అంటే ఎక్కడ ఏం చేయాలో అదే చేయాలని చెప్పి మన అయ్యప్ప సొసైటీలో గుంటూరు గోంగూర హోటల్కి అయితే వచ్చేసాం. నాకు ఇక్కడ ఈ చెప్పులో టీ వేసుకుని తాగడం అంటే చాలా ఇష్టం. ఈ రైనీ వెదర్ అండ్ టీ కాంబినేషన్ అదిరిపోయింది భయ్య. ఇళయరాజా గారి పాట ఒక్కడు తక్కువైంది పుష్ప.